శివపురాణం ప్రకారం ఈ సృష్టిలో కాంతి అనేదే ఉండేది కాదు. అంతా శూన్యంగా చీకటితో నిండిపోయి ఉంటుందట. ఆ సమయంలోనే సదాశివుడు ఉండేవాడు. అతను కాలానికి కర్మలకు అతీతమైన జ్ఞాని. అతనికి ఆది అంతం ఉండేది కాదట. కొన్నాళ్లకు ఒక స్త్రీ శక్తి మహాశివుడి నుంచి ఉద్భవించిందట. సదాశివుడు ఆమె శివగా పిలిచాడు. దీన్ని బట్టి శివ అంటే సదాశివుని యొక్క స్త్రీ శక్తి అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వారిద్దరి ఆలోచనలతో నుండి అలలతో కూడిన ఒక మహాసముద్రం ఉద్భవించింది. ఆ సముద్రపు అలల నుంచే శేషపాన్పుపై ఉండే మహావిష్ణువు జన్మించాడు. అలా పుట్టగానే తన కర్తవ్యం ఏమిటంటూ ఆ సదాశివుడిని అడిగాడు. అప్పుడు భగవంతుడైన సదాశివుడు ఒక అదృశ్య రూపంలో వచ్చి, నీవు సర్వజ్ఞానివి, నీ పేరు విష్ణువు, నీవు కాఠిన్యం నుండే జ్ఞానాన్ని సేకరించగల శక్తిని కలిగి ఉన్నవాడివి. సదాశివుని మాటలు విన్న విష్ణువు అనేక సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడే అతని శరీరం నుండి అనేక సముద్రాలు పుడతాయి. ఇంకా అతని నుండి 24 అంశాలు ఆవిర్భవిస్తాయి. తర్వాత విష్ణువు శేషపాన్పుపై అనేక యుగాల పాటు నిద్రించాడు. కొన్ని యుగాల తర్వాత తన అంతర్గత శక్తిని మేల్కొల్పుతూ కలువ పువ్వు లాంటి తన కనులను తెరుస్తాడు. తరువాత ఒక కలువ పువ్వు విష్ణువు నాభి నుండి పెరిగి విశ్వమంతా వ్యాపించి ఆ పుష్పం నుంచి ఒక అద్భుతమైన శక్తి ఆవిర్భవిస్తుంది. అతనే బ్రహ్మ. అతని 5 తలలు ఉన్నాయి. 4 తలలు 4 దిక్కులు చూస్తూ 5వది ప్రతి దిశగా ఉన్నట్టుగా పంచముఖ బ్రహ్మగా ఆవిర్భవిస్తాడు. అయితే తనకి తాను ఎక్కడి నుండి వచ్చానో తెలియక ఎలాగైనా కనుక్కుందామని ఆ తామర పువ్వు కాండంలోకి వెళ్ళి తన జన్మ మూలాలను కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అలా ఎన్ని యుగాలు ప్రయత్నించినా తన పుట్టుక ఎలా జరిగిందో కనుగొనలేక పోతాడు బ్రహ్మ. ఇక అలసిపోయిన బ్రహ్మ తిరిగి తాను ఆరంభించిన చోటుకి వస్తాడు. అదే సమయంలో దేవుడైన సదాశివుడు అదృశ్య రూపంలో వచ్చి అతనితో, నీవు కాఠిన్యం నుండి జ్ఞానాన్ని సేకరించే విద్యను నేర్చుకోమని ఆదేశిస్తాడు. దీంతో బ్రహ్మ 100 సంవత్సరాలు పైగా తపస్సు చేస్తాడు. అలా చేయగా అతని మనస్సులోకి దైవిక జ్ఞానం ప్రవేశిస్తుంది. తద్వారా పుట్టుకను తెలుసుకోగలుగుతాడు. అప్పుడే విష్ణువు శేషపాన్పు పవలించి ఉండడం అతను చూస్తాడు. అద్భుత తేజస్సుతో వెలుగొందుతున్న ఆ మహావిష్ణువు నాభి నుండి వచ్చిన తామర పువ్వు మొదల నుండి ఆనందంతో, నీవు ఎవరు, నేను ఎవరు అని అతన్ని బ్రహ్మ అడుగుతాడు. అప్పుడే విష్ణువు, పితామహ, భయపడవద్దు, నేను నిన్ను ఆహ్వానించాను. నువ్వు అడిగిన దానికి ఇప్పుడే సమాధానం చెప్తాను అంటాడు. కానీ రాజలక్షణం కారణంగా బ్రహ్మ హృదయం ఆ సమయంలో అహం భావ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. అందుకు విష్ణువుతో, నన్ను పుట్టించడానికి నువ్వు ఎవరివని, నేను సర్వజ్ఞానిని, నాకు నేనుగానే జన్మించాను, నేను పితామహుడిని అంటాడు బ్రహ్మ. అతని మాటలు విన్న విష్ణువు, మీరు నా నాభి నుండి వచ్చిన తామర పువ్వు నుండి పుట్టారని నాకు తెలుసు. ఆ మాయను ఆధారం మీకు అసలు నిజంగా తెలుసుకోండి అంటారు. ఇదంతా విన్న బ్రహ్మకు కోపం వచ్చింది. దీంతో విష్ణువుతో వాదనకి దిగుతాడు. సరిగ్గా అదే సమయానికి సదాశివుడు భారీ అగ్నిస్తంభం రూపంలో వారిద్దరికీ కనిపిస్తాడు. దాన్ని చూసి ఆశ్చర్యానికి గురి అయిన బ్రహ్మ విష్ణువు స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనమని చెప్తాడు. దీంతో బ్రహ్మ ఆ స్తంభంపై అంతాన్ని కనుగొనడానికి వెళ్తాడు. విష్ణువు ఆ స్తంభం కిందకి వెళ్ళి ఆదిని కనుగొనడానికి వెళ్తాడు. వారిద్దరికి అనేక యుగాల పాటు ప్రయత్నించిన ఆ స్తంభం ఆది అంతాలను కనుగొనలేకపోతారు. దీంతో బ్రహ్మ తన ఓటమిని అంగీకరించి వెళుతుండగా మధ్యలో తనకు ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. తాను ఆ స్తంభం పైన చూశానని తన తరపున సాక్ష్యం చెప్పమని కోరతాడు బ్రహ్మ. ఆ పువ్వు కూడా ఒప్పుకుంటుంది. దీంతో శివుని దగ్గరకు బ్రహ్మ మొగలి పువ్వులు వెళ్ళి అగ్నిస్తంభం పైన చూశామని చెప్తారు. అయితే విష్ణువు తాను మొదలని చూడలేదు అని అంటారు. ఈ విషయం సర్వాంతర్యామి అయిన శివుడికి తెలుస్తుంది. బ్రహ్మ మొగలి పువ్వు చెప్పినది అబద్ధం అని తెలుస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మతో, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి 3 లోకాలలో నిన్ను ఎవరూ పూజించరు, మరియు ఈ పువ్వు పూజకు పనికిరానిదిగా ఉంటుందని శపిస్తాడు. తరువాత సదాశివుడు బ్రహ్మ విష్ణువులతో, తానే బ్రహ్మ, తానే విష్ణువు, తానే శివుడిని, అగ్నిస్తంభంగా ఆవిర్భవించింది తానే అని తనను అందరూ
లింగాకారుడిగా పూజిస్తారని చెప్తాడు. అయితే తాను పూజించుకోవడం కోసం ఒక రూపం కావాలని బ్రహ్మ విష్ణువు కోరతారు. అప్పుడు సదాశివుడు రుద్రుడిగా రూపొందుతారని, తనను మహాశివుడు అంటే శివుడు అని పిలవచ్చు అని అంటారు. ఆ సదాశివుడు ఆదేశాల మేరకు జగత్తును సృష్టించే బాధ్యతలను బ్రహ్మ తీసుకున్నాడు. జీవితాన్ని సంరక్షించేలా విష్ణువు అప్పగించాడు. ఆ తర్వాత సదాశివుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ విష్ణువులు అతనికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పూజించడం వలన ఆ సదాశివుడే రుద్రునిగాను శివునిగాను అవతరించాడు. తరువాత బ్రహ్మ సృష్టి కార్యాలలోనూ విష్ణువు సంరక్షించడం విధులలోనూ నిమగ్నమవుగా శివుడు జీవితాలను నశింపజేసే బాధ్యతలను చేపట్టాడు. దీన్ని బట్టి ముగ్గురులో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టం. ముగ్గురు సమానుడే. అయితే సృష్టికి మొదటి రూపం మాత్రం మహాశివుడే. ఈ వీడియో ఎంతవరకు మీరు చూసినట్టయితే ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.